పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన పరిగ్రహ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన తైలాభిషేకములోని త్రిత్వాభిషేకమును మనకెల్లరకును అనుగ్రహించి మహిమ పొందును గాక. ప్రియమైన వారులారా, ఈ దినము తైలాభిషేక పండుగ దినము అనగా పరిశుద్ధాత్మ తండ్రి చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ తండ్రి చేత బలపరచబడి ప్రత్యక్షపరచబడి ప్రజ్ఞావంతులుగా ఉన్నవారు ప్రత్యక్షపు గుడారమును నిర్మించగా ప్రత్యక్షపు గుడారమును పూర్తి చేయగా పూర్తి చేయబడిన ప్రత్యక్షపు గుడారమును మోషే గారు ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని అభిషేకించి నిలువబెట్టిన క్రమమును జ్ఞాపకము చేయు తైలాభిషేక పండుగ దినము. సూక్ష్మంగా ఏమిటంటే ఈ దినము తైలాభిషేక పండుగ అని అంటే ఏమిటంటే ప్రత్యక్షపరచబడిన బయలుపరచబడిన ప్రత్యక్షపు గుడారమును మోషే గారు ఎలాగునైతే నిలువబెట్టి ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని వెనకాల ఇబ్బంది పడకుండా ఉంటారు, అంత కాయలు పెట్టుకునేది. ప్రతిష్టాభిషేక తైలమును తీసుకొని మందిరమును అభిషేకించినటువంటి దినమే దినం. ప్రతిష్టాభిషేక తైలాన్ని తీసుకొని ఏం చేశారు? అభిషేకించారు. అభిషేకించినందున ఏం జరిగింది? మీరు కనుక చదివితే 34వ వచనం నిర్గమాకాండం, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కనుక ఈ ప్రత్యక్షపు గుడారము ఈ ఒక్క పనే కాదు, చాలా పనులు జరిగినాయి. ఏం చేసినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారమును నిలువబెట్టి ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించినప్పుడు ఆ క్రమాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ మానవ నిర్మితమైనటువంటి ఈ మందిరములను కూడా ఈ దినం ఎక్కడికి తీసుకొస్తున్నాము? ఆ ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించే పరిశుద్ధాత్మ తండ్రి గారి ఎదుటకు తీసుకొని వస్తున్నాం. కనుక ఈ దినం ఏం చేస్తూ ఉన్నారు? ఆయన అందరినీ అభిషేకిస్తూ ఉన్నారు. అభిషేకించినప్పుడు ఏం జరుగుతుంది? ఎన్ని మహిమ కార్యములో అంటే ఈ హస్తకృతములైన ఈ ఆలయములు ఏమైపోతున్నాయి? చేతి పని కానిది. ఈరోజు కూడా ధ్యానానికి రాలేకపోతే ఎట్లా? ఏవేవో సర్దుకొని వచ్చేది. 100 రకాల కారణాలు చెప్పకూడదు. రావాలనుకున్నప్పుడు త్వరగా వచ్చేసేయాల. సరే, నన్ను బాహాటంగా గద్దిస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ప్రభువు కోరుకున్న వారు ఏం చేయకూడదు? పిశాచికి దాసులుగా ఉండకూడదు. పాతాళ వశంలో ఉండి ఊడిగం చేయకూడదు. ప్రభువు కోరుకున్నారు సంసోన్ని, కానీ ఎక్కడున్నాడు? కింద బందీ గృహంలో ఉన్నాడు. బందీ గృహం భూలోకంలో లేదు, కింద ఉన్నది భూమి క్రింద ఉంది, పాతాళంలో తిరుగలు విసురుతున్నాడు. ప్రభువు కోరుకున్నటువంటి వారు ఎక్కడ ఉండకూడదు? పాతాళంలో దాసులుగా ఊడిగం చేయకూడదు. ప్రభువు కోరుకున్న వారు బంధితులుగా కూడా ఉండకూడదు. జాగ్రత్త. ఉంటే ఎవరికే ఆయాసం, ప్రసవ వేదన? పరిశుద్ధాత్మ తండ్రికే. ఎందుకంటే ఆయన ఎవరిని విడిచిపెట్టరు కాబట్టి, ఆయన విడిచిపెట్టరు కాబట్టి ఆయన మనం మరలా ఇంకా ఆయాసపరుస్తూ ఉన్నాం అనుకోండి,
ఇక చివరి శ్రమలు, మనమే ఇక జీవితకాలం శ్రమ పడాల్సిన స్థితిలోనికి 7 ఏళ్ల శ్రమల్లోనికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకేంటి, ఈ రోజుల్లో క్రమం నేర్చుకోకపోతే, ఆయన బుజ్జగించినప్పుడు బ్రతిమిలాడినప్పుడు క్రమం పడకపోతే, ఇంకా గుణపడకపోతే, ఇంకా శబ్దాలు చేసుకుంటానే పోతాయి వెనకాల ఇష్టం వచ్చినట్టు. ఏమైపోతారు? అక్కడ నేర్పిస్తారు ఆయన, అక్కడ నేర్పిస్తారు. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభు యొక్క పరిశుద్ధతని సన్మానించనందున ప్రజల ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజము ఎదుట ప్రభు యొక్క పరిశుద్ధతని సన్మానించనందున భూమి మీద మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే గారు, ఆయన ప్రతిరూపమైనటువంటి ప్రధాన యాజకుడైన అహరోను గారిని ఏమన్నారు ఆయన? యు ఆర్ డిస్క్వాలిఫైడ్, రిమెంబర్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు కానాన్ అని అన్నారు. అలాను చేరారు మీరిద్దరు. ఒక మానవ భాషలో చెప్పాలంటే గెట్ లాస్ట్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ జర్నీ. ఆ మాట చెప్పిన కొద్ది కాలానికి ముందు అహరోను గారు చనిపోయారు. ఆ తర్వాత మోషే గారు నెబో కొండకి దేవుని చేతులు. గొప్పవారమా? మోషే కంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా. మరి ఎందుకు అక్రమం? కొంతసేపు ఆయన నిలబడలేరా వాక్యం చదువుతుంటే? అంత ప్రయాసపడి రావాల్సిన అవసరం ఏముంది? అక్రమంతో ఉండాలనుకున్నప్పుడు అవసరం లేదు. జాగ్రత్త, జాగ్రత్త. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ సీరియస్. ఈరోజు ఇట్లాగే చేసుకుంటూ పోతే, చెప్పాను కదా, సర్వ సమాజము ఎదుట ఆయన పరిశుద్ధతను సన్మానించనందున మోషే అహరోనులు ఇద్దరిని ఏం చేశారు? ఆయన యు ఆర్ డిస్క్వాలిఫైడ్. మానవ భాషలో చెప్పాలంటే గెట్ లాస్ట్ అన్నారు. అంతే, వెళ్ళిపోండి. ఇంకా ఇద్దరు ఎవరు వారు? వారు లేకుండా ఏమన్నా ఉందా? సమాజం ఉందా? అసలు ఇశ్రాయేలీలు ఊహించుకోగలమా మోషే లేకుండా? అటువంటి మోషే గారికి తప్పలా మనం అంతకంటే గొప్పవడం కాదు. వీ షుడ్ నాట్ టెస్ట్ ద హోలీ స్పిరిట్ అంటిల్ దట్ పాయింట్. అక్కడ దాకా శోధించకూడదు ఆత్మతండ్రి. జాగ్రత్త. గుణపడండి, 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 క్రమపడండి. అదే నేను ఎప్పుడు మొత్తుకునేది. రైట్, వెళ్ళిపో. కనుక ప్రభు కోరుకున్న వాళ్ళ గుంపులో మనం ఉన్నప్పుడు, ప్రభువుకు అనుకూలమైన స్థితి మనలో రవ్వంతైనా ఉండి మనల్ని ఆయన కోరుకుంటున్నప్పుడు మనం ఏం చేయకూడదు? ఇంకా పాతాళంలోకి వెళ్ళి ఆ మూడిగం ఈ మూడిగాలు అది ఇది చేసుకుంటూ ఉండకూడదు. రైట్, సరే, మీ ఇష్టం. ఫైనల్గా జనకులే తేల్చేశారు కదా ఏమని? ఆశీర్వదించుట, ఆశీస్సు పొందుట. ఆయన ఎప్పుడు, ఆయన శక్తి ఇష్టం ఏంటి? ఎప్పుడు కూడా నిన్ను పరుగు లేకుండా ఆయన మహిమతో నింపాలనేది ఆయన శక్తి ఇష్టం. నీ శక్తి ఇష్టం ఏంటి? ఊరుకొని ఆయన నువ్వు ఏదో ఒకటి ఇట్లాగా అంటావులే, నాకు ఎన్నో ఉన్నాయి అని 100 సభ్యులన్నీ వేసుకొని వస్తాం. రైట్, కనుక వచ్చేద్దాం పాఠంలోకి వచ్చేది. కనుక మోషే గారు ప్రజ్ఞావంతులైనటువంటి వారు నిర్మించినటువంటి ప్రత్యక్షపు గుడారమును ఆయన విలువబెట్టి ప్రతిష్టాభిషేక తైలాన్ని తీసుకొని ఏం చేశారు? ఆయన పోసి ప్రతిష్ఠించారు. అభిషేకించి ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచినందున అంత ఏమైపోయింది? మహిమైపోయింది. మహిమ గుడారంగా మారిపోయింది. మోషే గారు సైతం వెళ్ళలేకపోయారు. ఎక్కడికి? అభిషేకించబడినటువంటి మందిరము లోపలికి. కాబట్టి ఈ రోజున ఆ అభిషేకించబడినటువంటి మందిరములుగా పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నారు? నిన్ను నన్ను కోరుకుంటున్నారు ఈ పండగకి. ఎంతగా అంటే ఇక మోషే గారే వెళ్ళలేనటువంటి, ఇక అన్నారే నిన్ను కలిగిన వారి మాట ఎన్నలేవు జెహోయు కలపనన్నారే. ఇక ఈ పెన్ను కానీ నాలుగు కానీ మాట్లాడలేనంత మహిమ స్థితిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ తండ్రి అనుకుంటున్నటువంటి ఇది నానా. ఉన్నానంటే ఉన్నాను, లేనా త్వరగా ఉండేను. జాగ్రత్త, అలా ఉండమాకండి, అలా ఉండమాకండి. అంత శ్రేష్టమైనటువంటి దినమే దినం. కనుక ఈ హస్తకృతములైనటువంటి ఈ మానవ నిర్మిత మందిరములను ఏం చేస్తూ ఉన్నారు? ఆయన తన ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించి తన మహిమ నివాసములుగా మార్చుకుంటున్నారు. కనుక ఈ దినం మన ఈ పండుగకి పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ప్రేమించి 40 దినాలు ఆయన గుడారం యొక్క సమకూర్చుకొని
40 దినాలు ఆయన గుడారం యొక్క సమకూర్చుకొని ఆయన గుడారములోని అంతరంగాన్ని చూపించి ప్రత్యక్షపరచబడినటువంటి ప్రత్యక్షపు గుడారమును పరిపూర్ణమైనటువంటి గుడారముగా పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షపు గుడారముగా రూపాంతరపరిచినటువంటి క్రమములో ఈ తైలాభిషేకమును ధ్యానం చేసుకుందాం. ఏమిటి ఈ తైలాభిషేకము అని మనం ఆలోచిస్తే, ఇది తైలాభిషేకములోని త్రిత్వాభిషేకము. చెప్పండి అందరూ, తైలాభిషేకములోని త్రిత్వాభిషేకము. ఏంటి తైలాభిషేకంలో ఏముంది? త్రిత్వాభిషేకం అంటే తండ్రి ఇచ్చిన అభిషేకం, కుమారుడు ఇచ్చిన అభిషేకం, పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చిన అభిషేకం. ఏమిటి దీని పేరు? త్రిత్వాభిషేకం. కావాలా ఇది? ఈ త్రిత్వాభిషేకం కావాలా? ఎవరి అభిషేకం? తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్కయు అనగా త్రిత్వ తండ్రి యొక్క అభిషేకమే మనకి విధానంగా కలిగేటటువంటి దినమే ఈ తైలాభిషేక పండుగ. ఇప్పుడు ఈ త్రిత్వాభిషేకం ఎలా ఉందో కొన్ని అంశాలు ధ్యానం చేసి ముగించేస్తాం. అదే పండగ. నెంబర్ 1, ఇప్పుడు ఈ త్రిత్వాభిషేకము ఏం చేస్తూ ఉందయ్యా అంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవనములలో ప్రత్యేకమైన సదుపాయమే మనకు కలిగిస్తూ ఉంది. అందరం ఉన్నటువంటిది ఏమిటి? లోక జీవనం. అందరం ఉన్నటువంటిది ఏమిటి? లోక జీవనం. కనుక నెంబర్ 1, లోక జీవనములో ఇక దాని క్రింద 1, 2, 3 రాయండి. 1 అణచిన తండ్రి. ఎంత రాస్తే మంచిది? 1 అణచిన తండ్రి. 2 ఆకలి కలుగజేసిన కుమారుడు. 3 ఆహారం ఇచ్చిన ఆత్మ తండ్రి. ఎక్కడుంది మాట? ద్వితీయోపదేశకాండ గ్రంథం 8:3లో ఉంది. ఎవరైనా తీసిన వారు చదవండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 8:3. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి. నెంబర్ 1, ఆయన నిన్ను అణచి. కనుక ఈ లోక జీవనములో తండ్రి చేస్తూ ఉన్న పని ఏంటి? ఆయన నిన్ను అణచి. వేటి ద్వారా? ఈతి బాధలు, చిక్కులు, శ్రమలు, నిందలు, అవమానములు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ ఏమై ఉండాలి? సెల్ఫ్ జనరేటెడ్ అయి ఉండాలా? ఇవన్నీ కూడా స్పిరిట్ గ్రాంటెడ్ అయి ఉండాలా? సెల్ఫ్ జనరేటెడ్ అంటే స్వయంకృత అపరాధములు. చూడు నాయనా, నేను బందీ గృహంలో ఉన్నాను, చూడయ్యా ఎన్ని ముళ్ళుగర్రలు పోట్లయ్యా నాకు. ఏమిటిది? తండ్రి అణచిందా? నీ బుద్ధిపూర్వకంగా నువ్వు వెళ్ళిందా? నీ బుద్ధిపూర్వకముగా అనగా నీ స్వాభిప్రాయముతో, నీ స్వంత దురాశలతో నువ్వేం చేసావు? అక్కడికి వెళ్ళావు. అది శ్రమే. కానీ అదేం కాదు, తండ్రి నిన్ను అణచినటువంటి స్థితి కాదు. ఆ తేడాన్ని మీకు తెలియటానికి ఆ మాట చెప్తున్నాను. అణచటము అని అంటే చెప్పండి, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అంటే ఆ దీన మనస్సులోనే ఉంది, అణచబడినటువంటి స్థితి ఉన్నది. కనుక లోక జీవనములో అణచిన తండ్రి ఆయన నిన్ను అణచి. 2 నీకు ఆకలి కలుగజేసి. నీకు ఆకలి కలుగజేసింది ఎవరు? కుమారుడు. ఎందుకు? ఆయనే జీవాహారమై ఉన్నారు కాబట్టి ఆయన ఆకలి కలుగజేశారు. ఆయనే నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని సెలవిచ్చారు కాబట్టి ఆయన ఎవరు? ఆకలి కలుగజేశారు. వినండి, నిద్రపోమాకండి. వెనకాల వాడు కానుకొని నిద్రపోమాకండి. బలహీనంగా ఉంటే పర్వాలేదు, కానీ ఆరోగ్యంగా ఉంటే కనుక వినండి. ఆకలి కలుగజేసింది ఎవరు? కుమారుడు. ఎందుకో చెప్పాను. ఆయన ఎవరు? ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయనే జీవాహారం. ఇంకా ఆయన ఎవరు? నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని నీకు బోధించినటువంటి వారు కనుక ఆకలి కలుగజేసిన వారు కుమారుడు. తర్వాత ఆహారం ఇచ్చినటువంటి వారు ఆత్మ తండ్రి. అంటే చదవండి తర్వాత, నీవే గాని
నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. మన్నాతో నిన్ను పోషించను. ఏమిటిది? పోషించినటువంటి వారు, ఆహారం ఇచ్చినటువంటి వారు ఎవరు? ఆత్మ తండ్రి. ఎందులో? లోక జీవనములో. ఎందులో కావాలా? ఈ అభిషేకం కావాలా? ఏ అభిషేకం? తండ్రి అభిషేకం కాదు. తండ్రి నన్ను అణుచు, నువ్వు నన్ను అణచటమే నాకు అభిషేకం. కుమారుడా నాకు ఆకలి దప్పులు కలిగించు, నీతి కొరకు, రాకడ కొరకు, నీ మిషన్ కొరకు నాకు ఆకలి దప్పులు కలిగించు. ఇదే నాకు అభిషేకం. ఆత్మ తండ్రి నాకు ఆహారం. మరుగై ఉన్న మన్నాయివు, నీ కడుపులో ఉన్న సంగతులు నాకు బయలుపరచు. ఇదే నాకు అభిషేకం. ఏమిటిది? త్రిత్వాభిషేకం. ఎందులో? లోక జీవనం. రెండవది సంఘ జీవనం. రెండవది జీవనం సంఘ జీవనములో నెంబర్ 1 నీతిని చూచున్న తండ్రి. సంఘ జీవనములో నీతిని చూచున్న తండ్రి. 2 సమాధానం ఇచ్చుచున్న కుమారుడు. చెప్పలేరా? అదే ఆనందమిచ్చుచున్నటువంటి ఆత్మ తండ్రి. సంఘ జీవనములో నీతినిచ్చుచున్నటువంటి తండ్రి, సమాధానమిచ్చుచున్న కుమారుడు, ఆనందమిచ్చుచూ ఉన్నటువంటి ఆత్మ తండ్రి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఫర్ గాడ్స్ కింగ్డమ్ ఈస్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. దేవుని రాజ్యము తినటం కాదు, తాగటం కాదు. చదవండి త్వరగా. దేవుని రాజ్యము భోజనమును. దేవుని రాజ్యం ఏమై ఉన్నదట? నీతియు సమాధానమును. అయ్యా సంఘ జీవనములో నాకు ఈ అభిషేకం అనుగ్రహించండి. సంఘ జీవనంలో నాకేం కావాలి? ఈ అభిషేకం కావాలి. ఏంటి అభిషేకం? తండ్రి నీ యొక్క నీతి నిశ్చయమో కూడా నా మీద నిలిచి ఉండాలయ్యా. నీతి యందు కార్య సాధకము చేయబడినటువంటి అభిషేకము నాకు కావాలి నాయన. ఎంత నీతి, ఎంత నీతి! కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగేటంతగా నీతి, నీతి స్వరూపుడైన తండ్రి యొక్క లక్షణములు కలిగేటంతగా నీతి. నీతి అంతా ఎవరిలో ఉంది? తండ్రిలో ఉంది. సమాధానం అంతా ఎవరిలో ఉంది? కుమారుడిలో ఉన్నది. ఆనందం అంతా ఎవరిలో ఉన్నది? అయ్యా ఇదయ్యా సంఘ జీవనంలో నువ్వు నాకు ఇస్తూ ఉన్నటువంటి అభిషేకమయ్యా. ఈ అభిషేకాన్నే పోగొట్టుకోనియొద్దు తండ్రి. దేని కొరకు? చిన్న చితక చిల్లర మల్లర పనుల కొరకు ఏం చేయనివ్వద్దు. చిల్లర కొరకు ఏం చేయకూడదు మనం? చెప్పండి. ఇన్ని జీవనములకు సరిపడినటువంటి ప్రతిష్టాభిషేక తైలము యొక్క అభిషేకమును పోగొట్టుకోకూడదు. అనవసరమైనటువంటి వాటి రైట్. కనుక సంఘ జీవనములో నీతినిచ్చుచున్న తండ్రి, సమాధానమిచ్చుచున్న కుమారుడు, ఆనందమిచ్చుచున్న ఆత్మ. తర్వాత మూడవది సన్నిధి జీవనము. మూడవదే జీవనం చెప్పండి. మొట్టమొదటిది లోక జీవనము. చెప్పండి. లోక జీవనములో అణచుచున్న తండ్రి, ఆకలి కలిగించుచున్న కుమారుడు, ఆహారం ఇచ్చుచున్న ఆత్మ తండ్రి. తర్వాత సంఘ జీవనము. సంఘ జీవనములో నీతిని చూచున్న తండ్రి, సమాధానం ఇచ్చుచున్న కుమారుడు, ఆనందం ఇచ్చుచున్న ఆత్మ తండ్రి. తర్వాత సన్నిధి జీవనము. ఆదికాండము 32 24 నుంచి 27 2 భాగాలుగా రాసుకుందాం. అంటే 2 విధములుగా రాసుకుందాం. సన్నిధి జీవనము నెంబర్ 1 దిగివచ్చిన తండ్రి. 2 మొట్టమొదటిది దిగివచ్చిన తండ్రి, దర్శించిన కుమారుడు, దీవించిన పరిశుద్ధాత్మ తండ్రి. సన్నిధి జీవనంలో చెప్పండి. దిగివచ్చిన తండ్రి, దర్శించిన కుమారుడు, దీవించిన ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి. ఇది సన్నిధి జీవనం. ఈ సన్నిధి జీవనములోని 2వ భాగము
ఒక నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్లుగా ఇది ఒక భాగము. రెండవ భాగము సన్నిధి జీవనములో పెనుగులాడిన తండ్రి, పెనుగులాడిన తండ్రి, పోరాడిన కుమారుడు. నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలిచితివి. పెనుగులాడిన తండ్రి, పోరాడిన కుమారుడు, పట్టుబట్టి దెబ్బ కొట్టిన పరిశుద్ధాత్మ తండ్రి. పట్టుబట్టి ఇక పట్టి ఏం చేశారు? ఆయన దెబ్బ కొట్టారంతే, అంతే అయిపోయింది. కావాలా ఈ అభిషేకం? పొట్టలా పరిశుద్ధాత్మ తండ్రి. ఎక్కడ? సన్నిధి జీవనములో. సన్నిధి జీవనములో పొట్టాలంటారా? పరిశుద్ధాత్మ తండ్రి కనికరించరా మమ్మల్ని. ఎందుకని? అయ్యా లోక జీవనములోనే నీ అభిషేకం క్రిందికి రాలేకపోతున్నాం. సంఘ జీవనములోనే నీ అభిషేకం అందుకోలేకపోతున్నాం. ఇక సన్నిధి జీవనంలోకి ఎప్పుడు వస్తాం? సన్నిధి జీవనములో చెప్పండి. ఎవరైనా పోరాడుచూ ఉన్నటువంటి, వెనుగులాడుచూ ఉన్నటువంటి తండ్రి, పోరాడుచూ ఉన్నటువంటి కుమారుడు పట్టుపట్టి క్షమించరా. మా జీవితంలో మాకు ఒంటరితనం అనేది లేదు. పేరు చెప్పుకుంటాం, నాకెవరు ఉన్నారయ్యా, నాకెవరు ఉన్నారు. ఊరికే ఎంత లేచి దుఃఖం పొందటానికి మాత్రం, జాలి పొందటానికి చెప్పుకుంటాం. ఏమని? నాకెవరున్నారయ్యా, నాకెవరున్నారయ్యా, ఎవరు లేరయ్యా, నేను ఒంటరిదాన్ని అయ్యా. ఊరుకోండి, అటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఎందుకో మన జీవితంలో మనకి ఒంటరితనం లేదు. ఫెటాల్ యు ఆర్ రియల్లీ అలోన్. దిగి వచ్చిన తండ్రిని అనుభవిస్తాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. తీసుకోలేదా అది? ఆ రిఫరెన్స్ చెప్పాను కదా, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన. ఇదే సన్నిధి, ఆ బోకురేములో ఉన్న సన్నిధి, దిగి వచ్చినటువంటి తండ్రి, దర్శించినటువంటి కుమారుడు, దీవించిన పరిశుద్ధాత్మ తండ్రి. ఈ 3 క్రమాలు నెరవేరితే ఏం చేస్తారు ఆయన? ఏం చేస్తారు? దిగి వచ్చిన తండ్రి ఏం చేస్తారు? దిగి వచ్చిన తండ్రి పెనుగులాడతారు. దర్శించినటువంటి కుమారుడు ఏం చేస్తారు? పోరాడతారు. దీవించిన పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారు? అది దెబ్బ, అది దీవెన. ఆయన తన చిత్తానుసారముగా నన్ను నలుపునుగాక, తన చెయ్యి జాడించి నన్ను నిర్మూలన చేయునుగాక. ఏముంది అందులో? దీవెన, దీవెన, దీవెనంతా అందులో ఉంది. దీవెనంతా నాకు ఏసీ ఇచ్చావా, నాకు పొలం ఇచ్చావా, పిల్లోడికి పెళ్లి చేసావా, ఇది కాదు దీవెన. దీవెనంతా అందులో ఉంది. పట్టుపట్టి కొట్టవలసిన చోట కొట్టడంలో, అయ్యా స్తోత్రం నాయన, నీ న్యాయమును నీవు మహిమపరిచావు తండ్రి అని ఏం చేయాలా? పట్టుబట్టి దెబ్బ కొట్టినప్పుడు చెప్పండి, గింగరాలు తిరిగి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ప్రాణమెళ్ళి యాకోబు గారికి లాగా ఏం చేయాలా? అది పోరాడి గెలవాలి. లేకపోతే ఏమైపోతాం చెప్పండి? సన్నిధి జీవనములో త్రిత్వాభిషేకాన్ని పోగొట్టుకుంటాం. సన్నిధి జీవనంలో తర్వాత సేవా జీవనం. మొట్టమొదటిది లోక జీవనం, తర్వాత సంఘ జీవనం, తర్వాత సన్నిధి జీవనం, తర్వాత సేవా జీవనం. సేవా జీవనములో చెప్పేయండి, మీకు తెలిసినవే. అభిషేకించుచున్న తండ్రి, ప్రతిష్ఠించుచున్న కుమారుడు, పరిశుద్ధపరచుచున్న కావాలయ్యా. లేదా సేవా జీవనము వద్దా మీకు? ఈ సేవా జీవనమునకు ఈ అభిషేకము వద్దా? ఏ అభిషేకం?
తండ్రి ఇచ్చినటువంటి అభిషేకం మీలో నిలుచుచున్నది. చిన్నపిల్లలారా తండ్రి ఇచ్చినటువంటి అభిషేకం మీలో నిలుస్తుందయ్యా. కనుక మీకు ఎవడనో బోధింపనక్కర్లేదయ్యా. నోబడీ షుడ్ టీచ్ యూ. ఎవరు మీకు బోధించాల్సిన పని లేదు, ఎవరు మిమ్మల్ని సరిచేయాల్సిన పని లేదు, ఎవరు మీకు గద్దించాల్సిన పని లేదు. ఎప్పుడు సేవ జీవనములో తండ్రి ఇచ్చినటువంటి ఈ యొక్క అభిషేకమే నిలిచినప్పుడు, కుమారుడే ప్రతిష్ఠితుడు, తండ్రి ప్రతిష్ఠించి ఈ లోకమునకు పంపిన వారితో నీవు దైవ దోషణ చేయుచున్నావని అనగలరా మీరు అని ప్రశ్నించలేదా కుమారుడు? తండ్రి చేత ప్రతిష్ఠించబడి ఈ లోకానికి పంపించబడిన కుమారుడే ఏం చేస్తూ ఉన్నారు? నిన్ను సేవా జీవనములో సమస్తమును పరిశుద్ధపరిచేటటువంటి అతి పరిశుద్ధముగా మారుస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? అంతా కూడా పరిశుద్ధపరుస్తూ అనుకరించరా మమ్మల్ని. ధ్యానంలో చెప్పారుగా మన నిజస్థితి. ఈ తైలాభిషేక పండుగ రోజున ఏంటి మన నిజస్థితి చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి హృదయాన్ని తొంగి చూస్తే లేదు, ఏమీ లేదు. పేరు జ్ఞానంలో తెలియటం కాదు. ఓ పరిశుద్ధాత్మ తండ్రి అని అందులో గగోలు పెట్టడం కాదు. ఆయన అంతరంగాన్ని లోపల తెలిసి చూస్తే ఏం కావాలా? పరిశుద్ధాత్మ తండ్రి ఉనికి కనపడొద్దా? ఆయన ఊసు ఉండొద్దా? ఆయన ఆనవాళ్ళు ఉండొద్దా? ఈ 3 మాటలు విన్నారు కదా. అవే వెళ్ళలా, అవే వెళ్ళకపోతే లోపల ఏం తెలిసి చూసుకుంటారు? లోపల ఏముందో ఏం చూసుకోవటమే కష్టమైతే చేసుకోవటం. ఇప్పుడు లోపల ఏముందో చూసుకోవటమే కష్టం, బాగు చేసుకోవటం ఏది పోదు కదా. సరే, ఏది పోదు, ఏది రాదు. నేను మారను. అందుకే జనకులు ఏమన్నారు? చివరికి ఏమైపోద్దట? ప్రభుత్వ నరకమునకు పోవును. ఇప్పుడు దాకా ఏది రాదు, నేను మారను, నేను ఇంతే అని అనుకుంటే చివరికి అక్కడికి వెళ్ళాల్సి. కాబట్టి పెళ్లి కుమారుడు అంతరంగాన్ని తడిమి చూచి, తెరచి చూచి, తొంగి చూచినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మూసే లేదు ఈ హృదయంలో. ఇంకెక్కడ చెప్పండి అయ్యా? సమస్తమును పరిశుద్ధపరుస్తూ ఉన్నావే, తల మొదలుకొని పాదాల వరకు పరిశుద్ధపరుస్తూ ఉన్నా ఈ పరిశుద్ధపరిచేటటువంటి అభిషేకం ఎదుట అయ్యా నేను ఏమైపోతున్నానయ్యా, నేను చేయాలా చెప్పండి? సాగిలపడి త్రిత్వ తండ్రిస్తూ ఉన్న ఈ త్రిత్వాభిషేకంలోనికి మనం వచ్చేయాలి ఏదో ఒక విధంగా. ఎన్ని జీవనాలైన? నంబర్ 1 లోక జీవనము, నంబర్ 2 సంఘ జీవనం, నంబర్ 3 సన్నిధి జీవనం, నంబర్ 4 సేవా జీవనం, నంబర్ 5 విజయ జీవనం. విజయ జీవనము మనదే క్రీస్తు జీవన, విజయ జీవనము మనదే. కనుక ఈ అభిషేకంలో ఏముంది? కావాలా? ఎవరైనా ఒకళ్ళు జ్ఞాపకం చేయండి, ఎక్కడుందో విజయం? ఎవరైనా ఒకళ్ళు జ్ఞాపకం చేయండి, ఎక్కడుందో ఈ విజయాభిషేకం? స్పష్టంగా లేచి చెప్పాలా? ఊరికి అక్కడక్కడ అమ్మా. ఇంకా వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఓకే, వెరీ గుడ్ మంచిదే. ఈ విజయ జీవనం ఎక్కడుంది అంటే అబ్రహాము గారి జీవితంలో. ఈ విజయ జీవనం ఎక్కడుంది? 1 man against 5 kings and so many kingdoms. అనేకమైనటువంటి రాజ్యముల ఎదుట, 5 రాజుల ఎదుట ఎవరు? ఇది విజయ జీవనం. విజయ జీవనములో రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చిన దశమాంసములు పుచ్చుకున్న తండ్రి నంబర్ 1.
విజయ జీవనములో దశమాంసములు పుచ్చుకున్నటువంటి తండ్రి. నంబర్ 2, ద్రాక్షారసమును రొట్టెను ఇచ్చినటువంటి కుమారుడు. ఎందులో? విజయ జీవనములో. విజయ జీవనములో స్తుతులందుకొనిన పరిశుద్ధాత్మ. అయ్యా ఎప్పుడయ్యా ఈ యొక్క స్థుతులు అనే దగ్గర దివ్య అని రాయండి. దివ్యమైన స్థుతులు అందుకొనిన పరిశుద్ధాత్మ తండ్రి. స్తుతించారు కదా, ఏమని? ఆ భాగం చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. సరే చదవండి. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 18 నుండి 20 వరకు. ఆదికాండం 14, 18 నుండి 20 వరకు. మరియు షాలేము రాజైన ఒకరు చదవండి స్పష్టంగా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాడు. కనుక స్తుతించారా లేదా? స్తుతించారు. ఆ స్తుతించడం ద్వారా ఏం చేశారు? ఆయన అబ్రహాము గారి ద్వారా స్తుతులను అందుకున్నారు. ఆ తర్వాత అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి కనుక దశమాంసములు అందుకున్నటువంటి తండ్రి, ద్రాక్షారసమును రొట్టెను ఇచ్చిన కుమారుడు, దివ్యమైన స్తుతులు అందుకొనిన పరిశుద్ధాత్ముడైనటువంటి తండ్రి. అందులో కావాలా? ఈ విజయ జీవనంలో ఉన్న ఈ అభిషేకం కావాలా? ఏ అభిషేకం అయ్యా? అందుకే కానుకవాది అనే పుస్తకంలో జనకులు అన్నారన్నమాట. అది క్రైస్తవ పండుగల సందేశమాలలో కూడా ఉన్నది. ఒక ధనవంతుడు బాప్తిసం పొందుతుంటే అడిగారట, ఏమని? నాయనా, నువ్వే పొందుతున్నావా? నీ ధనం కూడా బాప్తిసం పొందుతుందా అని అడిగారట. నీ ధనం కూడా పొందుతుందా? జాగ్రత్త. నీతో పాటు నీ ధనం బాప్తిసం పొందకపోతే, అనగా నీ ధనం ప్రతిష్ఠించబడకపోతే, దేని వలన బాప్తిసం పొందటం వలన ఉపయోగం లేదు. జాగ్రత్త. నువ్వు బాప్తిసం పొందటం వలన ఉపయోగం లేదు. ఏం కాకపోతే అందుకే జనకులు అన్నారు, ఏమని? వెండి పసిడి ఇదిగో దీర్ఘమైనను నాకై ఉండవలనని కోరను, నిండైనని నీ ముందు చొప్పున నిండుగా పనిచేయ నంబిదిగో అన్నారే. కనుక అయ్యా కనికరించండి. ఈ క్రమాన్ని గౌరవించే ఇశ్రాయేలీయులు చిన్న చిన్న బొట్లకి, చెంబులకి, వస్తువులకు కూడా ఏం చేసేవారట? they used to baptize, they used to dip them in water. అంటే మనం ఎట్లా అంట్లు దోముకుంటామో అట్లా శుద్ధైనటువంటి వాటిని కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళట? శుద్ధీకరణాచారాన్ని బట్టి వాళ్ళు వాటికి కూడా ఏం చేసేవాళ్ళు? కొంత శుద్ధి చేసి ప్రక్కన పెట్టుకునేవాళ్ళు. అంటే ఏమిటి? మనమే కాదు, మనకు కలిగినవన్నీ కూడా ఏం కావాలా? అది బాప్తిస్మం పొందాలా, బాప్తిస్మ క్రమంలోనికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక విజయ జీవనంలో ఈ అభిషేకం కావాలి అని అంటే ఏం కావాలి? మొట్టమొదట మనకి దశమాంసములు అందుకొని అభిషేకించినటువంటి తండ్రి యొక్క అభిషేకం కావాలి. తండ్రికి దశమాంసాలు స్వీకరించకపోతే ఇంక నీకు ఎక్కడిది విజయ జీవనానికి? అది మొదటి మెట్టు. దశమాంసాలు తండ్రి స్వీకరిస్తే ఏమొచ్చేస్తాయి? ఆటోమేటిక్గా అంతరంగ సంస్కారం, ద్రాక్షారసము, రొట్టె వచ్చేస్తే, ద్రాక్షారసము, రొట్టె వచ్చేస్తే ఆత్మ తండ్రి ఏం చేస్తారు? దివ్యమైనటువంటి స్థుతుల ఓటని మీ అంతరంగంలో తెలుస్తారు. అదే నీకు విజయ.
మరి ఎందుకయ్యా నాకెందుకయ్యా జయం రావట్లేదు? ఎందుకు ఆ పాదిరిని ఎప్పుడు అక్కడ పెడతావు, ఏసీలో పెడతావు, ఎక్కడో పెడతావు అందనంతగా అంటే ఇది విజయ జయం. ఇందులోనికి రండి. ఇందులోనికి రాకుండా ఆ పైదే చూస్తే, చిటారు కొమ్మనే చూస్తే, కింద నుంచి కూడా చూడండి. కింద నుంచి కూడా చూస్తే అప్పుడు కదా అర్థమయ్యేది ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వరకు ఉన్నది అనేది తెలుస్తుంది. అది చూడకుండా నేను కూడా చిటారు కొమ్మకి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం మనం? ఇఫ్ యూ అప్లై రాంగ్ మెథడ్ యు ఆర్ డిగ్గింగ్ ద సాయిల్. నువ్వేం చేస్తున్నావు? ఈ తవ్వటం ఆపకపోతే రాంగ్ అప్లికేషన్ అంతా ఏంటి? పైకి ఎక్కటం కాదు, తవ్వటం. ఈ తవ్వటం ఆపకపోతే ఏం చేస్తావు? ఫస్ట్ పాయింట్ తలాంతం తీసి పాటు పెడతావు. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తావు? ఈ తవ్వుకోవటం తలాంతం తీసి పాటు పెట్టినా నీ వాడికి తృప్తి ఉండదు. ఆగమాక తవ్వు అంటానే ఉంటాడు. తవ్వు ఇంకా తవ్వుతానే ఉండాలి. అక్కడికే ముందు తలాంతను పాతి పెడతావు, నువ్వే పాతి పెట్టుకుంటావు. దట్ ఈస్ ద జాగ్రత్త. ఏమాపకపోతే రాంగ్ అప్లికేషన్, తవ్వుకోవడం ఆపకపోతే. అంతా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ ఈ విజయ జీవనం యొక్క అంటారే విజయ సోపానానికి మెట్లు అని అంటారే సెక్యులర్ వరల్డ్. అంటే విజయ సోపానం అంటే ఏంటి? సోపానం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లేడర్. సోపానం అంటే నిచ్చెన లాంటిది అనమాట. ఆ విజయ సోపానానికి మెట్లు అని అంటారు. నిచ్చెనకి ఏం ముఖ్యం? మెట్లు ముఖ్యం. పైన ఒక మెట్టు ఉండి కింద ఒక మెట్టు ఉంటే నిచ్చెన ఎక్కండి అన్నారు. ఇది కొంగబాబు విందని అంటారే, అట్లా ఉంటుంది అన్నమాట. ఏంటది కొంగబాబు విందంటే? ఈ పిట్ట కథలు చెప్తే మెలకు నాకు వస్తుంది, మెలకు వస్తుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది అందరికీ కదా. నువ్వు సీరియస్గా బలమైన వాక్యం చెప్పు, ఇంకా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. సరే ఏంటి కొంగబాబు విందంటే? నక్క కొంగ 2 స్నేహితులంట విందుకు పిలిచింది. నక్క ఏం చేసింది? కొంగ తినే ఆహారాన్ని ప్లేట్లో పెట్టింది. ఏం చేసింది? ప్లేట్లో పెట్టి తిను అన్నదంట. సరే ఇప్పుడు నీ పని ఎట్లాగుందా అని కొంగ తినలేదు కదా. ప్లేట్లో ఫ్లాట్గా ఉంటే కెనాట్ ఇటు ముగ్గురు ఇట్లా పొడుచుకొని తినలేదు, దాన్ని కష్టం. అది కాకిలాగా తినలేదు కొంగ. ఏదన్నా ఉంటే ఇట్ కెన్ డిప్ అండ్ ఈట్, ముంచి తినగలదు. అందుకని ఓ పొడుగోటి పూజ చూసి సన్నమవుతున్న పూజ, అందులో మాంసం ముక్క పెట్టి నక్కని పిలిచిందంట. తిను అన్నదంట పిలిచి. ఏమిటి దాని పేరు? కొంగబాబు విందు. దానికి ముక్కు ఉంది కాబట్టి అది తింటా ఉంటుంది, విందు పిలిచి తింటా ఉంటుంది. ఈ నక్క ఏం తినగలదా? అట్లా ఉంటుంది అన్నమాట. ఏమిటది? కొంగబాబు విందు కాదు. ఆ కొంగబాబు విందు చేసేవాడే పిశాచి. లోకంలో ఈ విజయ జీవనానికి మనల్ని రానియకుండా ఏం చేస్తూ ఉంటాడు అపవాదేవుడు? తవ్వు 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 తవ్వు. దేన్ని? లోకాన్ని తవ్వు 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 తవ్వు. లోకాన్ని తవ్వుతూ ఉంటే, ఇఫ్ యూ కీప్ ఆన్ డిగింగ్ ద వర్డ్, ఇఫ్ యూ కీప్ ఆన్ టాయిలింగ్ ఇన్ ద వర్డ్, లోకంలోనే తవ్వుతా ఉంటే ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్, తలాంతుడు జేబులో ఉన్న తలాంతు పడుతుంది, అది కింద పడుతుంది. తర్వాత ఏమవుతావు? నువ్వే జారి లోపల పడతావు. అయిపోయింది కథ కంచికి మనకి. అదనమాట అపవాది యొక్క మోసపు కుయుక్తి. కనుక ఈ విజయ జీవనము త్రిత్వ తండ్రి మనకు అభిషేకం ద్వారా అనుగ్రహిస్తూ ఏం చేస్తున్నారు తండ్రి చెప్పండి? దశమాంశాలే అందుకుంటున్నారు. తర్వాత ద్రాక్షారసమును రొట్టెను మనకి ఇస్తున్నారు. తర్వాత ఇంకేముంది? ఇంకంతగా ఇక స్తుతించే స్థితికి వచ్చేసేసావు అని అంటే ఇంకేమున్నది? ఆత్మ తండ్రి యొక్క ఈ విజయ జీవనంలోని విజయాభిషేకం అంత నిండుగా వచ్చేసినట్టే. తర్వాత విజయ జీవనం అయిపోయిన తర్వాత విశ్వాస జీవనం. విజయ జీవనం తర్వాత ఏముంది? విశ్వాస జీవనం. ఈ విశ్వాస జీవనం అంటేనే ఇది జనకునిది, నీది, నాది కూడా. బైబిల్ మిషన్ జీవనమే విశ్వాస జీవనం. ఏమిటి జనకుని విశ్వాస జీవనములో బయలుపరిచిన వారు తండ్రి,
బలపరిచిన వారు కుమారుడు, ఎత్తి చూపించిన వారు, బహుగా ఎత్తి చూపించిన వారు పరిశుద్ధాత్మ. బయలుపరిచిన వారు ఎవరు? బైబిల్ మిషన్ని. అంటే ఈ విశ్వాస జీవనంలో తండ్రి మనకిస్తూ ఉన్న అభిషేకం ఏంటి అంటే బయలుపరిచే స్థితి. ఎవ్రీథింగ్, ఇదిగో అంతా నీకేమిటి చెప్పండి, అంతయు మీదే అనంటే ఏంటి? అంతా మీకు ప్రత్యక్షపరచబడిందనే అర్థం అన్నమాట. మనం చూడలేకపోతున్నాం తప్ప చెప్పండి, మనకి తెలియదంటూ ఏది ఉండకూడదు అనేది తండ్రి నియమం. కనుక అంతా ఏమైపోతుంది? అంతా బయలుపరచబడుతూ ఉంది, బయలుపరచబడుతూ ఉంది. ఎందులో? తండ్రి ఇచ్చినటువంటి అభిషేకములు. ఏ అభిషేకం అది? విశ్వాస జీవనములో తండ్రి ఇచ్చినటువంటి అభిషేకం. తర్వాత బలపరిచిన వారు కుమారుడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న ప్రభు చేత బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. కృప చేత. తరువాత బహుగా ఎత్తి చూపించిన ఆత్మతని, లేదా ఘనపరిచినటువంటి ఆత్మతని. ఆత్మతని ఇచ్చేటటువంటి అభిషేకం విశ్వాస జీవనంలో ఏం కలిగిస్తుంది? డెఫినెట్గా యు ఆర్ ఎస్టీమ్డ్, యు ఆర్ హైలైటెడ్, ఎత్తి చూపించబడతావు కాదా? బోర్డింగులు మూసేశారు జనకుని కాలంలో. ఉన్న ఒక బోర్డింగ్కి ఓన్లీ 1 time per meal. ఎప్పుడంటే ప్రపంచ ద్రవ్యోల్బణం వచ్చింది ఇన్ 1930s. వరల్డ్ ఎకానమీ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. 1900 సంవత్సరం 30వ సంవత్సరంలో ప్రపంచ ద్రవ్యోల్బణం వచ్చింది. ద హోల్ ఎకానమీ వాస్ కొలాప్స్డ్. ఆ సమయంలో మరి ఆర్థిక మాంద్యం ఎవరి మీద కూడా పడింది? మన దేశం మీద కూడా పడింది. అప్పుడు ఏం చేస్తాం? మరి బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం, మన ప్రభుత్వం కనుక మనల్ని పరిపాలిస్తున్నారు కనుక వారి కింద నడిచేటటువంటి బోర్డింగులకి ఏం చేశారు? వారు సహాయం నిలిపారు. అప్పుడు చదువుకోలే, కొంత చరిత్రలో చదువుకునే పిల్లలు మీరు 10th క్లాస్ పాఠాల్లో ఉంటే ఒక మూట మోసుకెళ్తే ఆ టైంలో ఇంగ్లాండ్లో ఒక మూట డబ్బులు మోసుకొని వెళితే ఇంత చిన్న రొట్టె ముక్క కూడా దొరికేది కాదు. గోతాం డబ్బులు మోసుకెళ్తే ఇంకేం తిని బతికారో ఆలోచించండి. హౌ ద వరల్డ్ విత్స్టూడ్ దట్. దాని యొక్క ఆ యొక్క ఆర్థిక మాంద్యాన్ని లోకం ఎలా తట్టుకున్నదో ఆలోచన చేయండి. అంత కఠిన కాలంలో దేవదాసయ్య గారి బోర్డింగ్ కూడా ఒక రేషనే ఇచ్చారు. ఒక పూటే భోజనం పెట్టాలంటే పిల్లలకి. అంత కఠినమైనటువంటి నిర్ణయం ఇచ్చినప్పుడు జనకులు ఏం చేశారు? 3 పూట్ల నడిపిస్తూ ఉన్నారు. మేము ఇస్తుంది ఏంటి? ఒక పూటది. నువ్వేం చేస్తున్నావు అయ్యా? ఎట్లా పెడుతున్నావు? ఒకరోజు వచ్చి పనివాడు చెప్పాడట, అయ్యా అన్ని పప్పు కూడా అంతే ఉంది, అంతే ఇంతే కొంచెం కొంచెమే ఉన్నాయి నాయన, ఈరోజు అసలు కనీసం ఒక పూట కూడా కట్టలేని పరిస్థితి. సరే వెళ్ళి చూడు అన్నారు. మీరు వెళ్ళి చూడన్నారు. ఆయన వెళ్ళి చూసేసరికి అయిపోయింది మొత్తం. ఆ రోజుకు సరిపడ్డ రేషన్ ఉన్నది. ఏంటది? శ్వాస జీవనము. ఇదేదో మాయమంత్రం కాదు, ఇదేదో తాయెత్తులు కట్టింది కాదు, ఇంకేదో చేసింది కాదు, గారడీ విద్య అంతకంటే కాదు. ఏంటిది? విశ్వాస జీవనం. దొరగారులు అందరూ పిలిచి నిలదీశారు. ఏంటి దేవదాసు సంగతి ఏంటి అంటే, ఈ చిన్నపిల్లలు ఎట్లా ముందు కూర్చున్నారు అట్లా దేవదాసయ్య గారు చిన్నపిల్లల్ని ముందు పెట్టి తన బోర్డింగ్లో ఉన్న పిల్లల్ని ఎవరైతే ఆశ్చర్యకరమైనటువంటి భోజనం జనకుని చేతిలో నుండి, జనకుని విశ్వాస జీవనములో నుండి ఆశ్చర్యకరమైన భోజనం భుజించారో వారందరినీ ముందు పెట్టించి 59వ కీర్తన పాడి నాకేమి కొదువా. అంత కఠిన కాలములో జనకుని విశ్వాస జీవనములో నుండి వచ్చినటువంటి విజయ అని చెప్పాలి. నాకేమి కొదువా అని రాశారా? ఎన్నటికైనా అన్నిటికీ తరుగను, అన్నిటికీ అంటనంటే సన్నపంచిక వంటి నాకెన్నో చేస్తారయ్యా. ఏం చేయలేకపోతున్నాం? ఈ విశ్వాస జీవనములోని ఈ అభిషేకాన్ని అందుకోలేకపోతున్నాం. తండ్రి ఇచ్చినటువంటి అభిషేకం అయ్యా, ఈ విశ్వాస జీవనములోని అన్ని బయలుపరుస్తున్నావే కుమారుడా, అంతా బలపరుస్తున్నావు, అన్ని సమయాల్లో బలపరుస్తున్నావే. పరిశుద్ధాత్మ తండ్రి అన్ని వేళ ఏం చేస్తూ ఉన్నావు? ఊరేగిస్తూ. ఇందా చెప్పారే విజయోత్సవంతో ఊరేగించడం. ఇదే ఈ ఊరేగింపే ఏంటిది? ఎత్తి చూపించడం, బహుగా ఎత్తి చూపించడం అంటే కాదా? జనకుని పిలిచి మిషనరీలు అందరూ అడిగారా లేదా? అయ్యా ఎలా పెట్టావు? నన్ను కాదు, పిల్లల్ని అడగండి. పిల్లలు ఏం చేశారు?
పాడతారు. ఆ రోజు గుళ్ళో ఉన్న వాళ్ళందరి కిటికీల్లో పక్కన ఉండి అయ్యగారిది ఆ రోజు ప్రసంగం అని అంటే మొత్తం నిండిపోయేది. రాజమండ్రి సెయింట్ పాల్స్ చర్చిలో అందరూ కూడా గగ్గోలు పెట్టి ఇచ్చారట. ఇదా అంటే అంతగా ఉండేది ఆ కాలంలో. భక్తిపరుడు అంటే దేవదాసు గారని 38లో బైబిల్ మిషన్ బయలుపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి అప్పుడు అంతగా గగ్గోలు పెట్టి ఏడ్చిన వారు కూడా నిరోధులై విడిచి వెళ్ళిపోయారు. ఎందుకు? అందుకే లోపల లేదు. లోపల లేదంటే జనకుడు భక్తిపరుడు అని తెలుసు, జనకుని ప్రత్యక్షతలన్నీ తెలుసు. బైబిల్ మిషన్ వారు అంగీకరించలేదు అన్నారట. ఎప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి బైబిల్ మిషన్ బయలుపరిచినా ఎంతగా బ్రతిమలాడుకున్నారంటే ఆ కాలంలోని వారిని, మేము విడిచిపోము, మీ పేరు మీదే పనిచేస్తాము, మీ పేరు మీదే పనిచేస్తాము, కానీ ప్రభువు బయలుపరిచినటువంటి సంగతులన్నీ కూడా మేము ఇందులో పెట్టి బోధిస్తాము అని అంటే వద్దు. ఇవి ఎందులో ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి, సత్యం. నీ అనుభవంలో కూడా ఉన్నాయి, నీ అనుభవంలో కూడా ఉన్నాయి, మేము కాదను. నువ్వు వేరొక మిషన్ పెట్టి బోధించుకో తప్ప డోంట్ గో ఎగెనిస్ట్ ద లోథరన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నారు. మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్, మాకు ఒక చట్టం ఉంది, దాని ప్రకారమే నడుచుకో, నువ్వు డోంట్ గో బియాండ్ దట్ అన్న. రైట్, అది ఆ కాలం నాటి చరిత్ర లేని. కనుక ఏమిటి విశ్వాస జీవనములో ఊరేగించేటటువంటి పరిశుద్ధాత్మ తండ్రి అని మనం ఏం చేయాలా చెప్పండి? ఈ విశ్వాస జీవనముని చూచు ఉన్నటువంటి ఈ అభిషేకాన్ని మనం అందుకోవాలి. రైట్, తర్వాత వినయ జీవనం. తర్వాత ఏమిటి? వినయ జీవనం. అది రాసుకున్నారు, ఆదికాండం అయిపోయింది. రైట్, వినయ జీవనములో చూడండి, దానియేలు గ్రంథం 10:12 తీయొద్దు, వినండి వినండి. వినయ జీవనం 10:12 దగ్గర పెట్టుకోండి. వినయ జీవనం వణుకునిచ్చిన తండ్రి, మనస్సునిచ్చిన కుమారుడు, తగ్గింపునిచ్చిన ఆత్మ తండ్రి. ఇప్పుడు చదవండి దానియేలు 10:12. తండ్రి ఏం చేశారు? అప్పుడు అతడు దానియేలు, దానికి ముందు లేని కూడా 11వ వచ్చిన చివరి భాగం కూడా చదివితే నాకు బాగుంటుంది. చివరిలే, అతని మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని, నేను వణుకుచు నిలవబడి తిని. తరువాత 12వ వచనం అన్నమాట, 10వ అధ్యాయం 12వ వచనం. రైట్, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి, నీ మనస్సును అప్పగించి, నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. చాలు, థ్యాంక్ యూ. కనుక వినయ జీవనములో వణుకునిచ్చినటువంటి తండ్రి, ఈ వినయ జీవనములో ఈ వినయాభిషేకం కనుక నీకు వచ్చేస్తే ఎప్పుడు గడగడగడగడలాడుతూ ఉంటావు తండ్రి సన్నిధిలో. ఎంతో వణుకుతూ ఉంటావు, తండ్రి పేరు విని వణుకుతూ ఉంటావు, గజగజగజగజలాడుతూ ఉంటావు. అదే భయభక్తులు. యెషయా గ్రంథంలో ఏమన్నది ఆ మాట? 66వ అధ్యాయంలో ఆ మాట చదవలేదు ఎప్పుడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఎవడు విని వణుకుచూ ఉండునో అని లేదా? అమ్మా వచనం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టించుచున్నాను. కనుక వణుకునిచ్చుచూ ఉన్నటువంటి తండ్రి, ఆయన ఇచ్చేటటువంటి ఈ యొక్క వినయాభిషేకములో తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? వణికేటటువంటి స్థితిని వణుకునిచ్చినటువంటి తండ్రి. తరువాత మనస్సునిచ్చినటువంటి కుమారుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ మనస్సే మనస్సు అప్పగించుకొనిన మనస్సు. ఏమన్నారు దూతగారు వచ్చి? అయ్యా దానియేలు, నువ్వు బలం పొందయ్యా, నువ్వులే అని అంటే ఎలా ఉన్నారు? ఆయన గడగడగడగడ వార్త లేచి నిలవబడ్డారు. నిలవబడినప్పుడు చెప్తూ ఉన్నారనమాట దేవదూత గారు ఏమని? అయ్యా నీవు తెలుసుకొనవలనని ఈ మనస్సును అప్పగించినది మొదలుకొని నీవు తగ్గించుకున్నటువంటి దినమున, ఆ దినమున చదవండి ఆ మాటలు, 12లో ఉన్నటువంటి మాటలు. నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి
దేవుని ఎదుట మనస్సును అప్పగించారు. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం 10వ అధ్యాయం, అందుకే సరిగ్గా వినాలా, 10-12. ఆ మొదటి దినము మొదలుకొని కనుక ఈ వినయ జీవనములో తండ్రి ఏం చేస్తున్నారు? వణుకునిస్తూ ఉన్నారు. కుమారుడు ఏం చేస్తున్నారు? ఆయన మనసునిస్తూ ఉన్నారు, అప్పగించుకునే మనసు ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా ఏదయ్యా నాకు తగ్గింపేది, నా ప్లేస్ నాకు లేకపోతే నాకు వినబడదు, ఇక నా గుళ్ళో ఉన్నట్టే ఉండదు. ఏందయ్యా నాకెక్కడయ్యా ఇది పరిశుద్ధాత్మ తండ్రి? నా పేరు పెట్టి నువ్వు వింటున్నావా అని అంటే నాకు ఎంత బాధో. ఏంది ఇప్పుడా నువ్వు వచ్చేదంటే ఇక అసలు గుళ్ళో కాదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదావా అని ఉంటుంది నాకు. నేను ఎంత బాధలు కూడా వచ్చాను, నీకేం తెలుసు? ఏం లేదు చెప్పండి. వినయాభిషేకం లేదంటే, వినయాభిషేకం ఉంటే చెప్పండి, ఆత్మ తండ్రి ఇచ్చేటటువంటి తగ్గింపు వస్తుంది, తండ్రి ఇచ్చేటటువంటి వణుకు ప్రారంభమవుతుంది. తండ్రి వణుకు లేకుండా నీ మనసును కుమారుడికి అప్పగించలేవు. నీ మనసును కుమారుడికి అప్పగించకుండా నువ్వేం చేయలేవు. మూడోది లేకుండా వస్తుందా ప్రత్యక్షత? రాదు రాదు. బహిరంగ జీవితం అంతా కూడా ఏం కావాలా? వణుకుండాల. శరీరం అంతా కూడా వణుకుండాల. హృదయం అంతా కూడా మనసును అప్పగించినటువంటి స్థితి కావాలా. ఆత్మ అంతా కూడా తగ్గింపు, దీనత్వం. ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ అంతా కూడా దీనత్వంతోనే నిండి ఉండాల. ఇవి లేకపోతే చెప్పండి ఏం రాదు మనకి. అంతే. ఆ దానియేలు గారికి అంతస్తు ఇచ్చారో ఆ అంతస్తు రాదు. అలాగే తేజస్సుతో నిండినటువంటి ప్రత్యక్షపు గుడారము యొక్క రూపాంతర స్థితి మనకు కూడా రాదు. రైట్. తర్వాత మహిమ జీవనము. చెప్పండి ఏంటి మహిమ జీవనములో? చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాలు. అనుక్షణము మహిమ జీవనములో అనుదినము నూతనపరుచుతున్న తండ్రి. మహిమ జీవనంలో ఏం చేస్తున్నారు? అనుదినము నూతనపరుచుతున్న తండ్రి, అనుక్షణము అదృశ్యమైన వాటిని కనపరుచుతున్న కుమారుడు, అంతకంతకు మహిమ భారమును కలిగించుతున్న ఆత్మ తండ్రి. చాలా ఇది ఒక్కటే చెప్పుకోవచ్చు రోజంతా కూడా. ఏమిటి? మహిమ జీవనము. మహిమ జీవనము ఒకటే, మోక్ష మందిరమును ఒకటే. ఆమేన్ అని అన్నారే, అదన్నమాట మహిమ జీవనం అంటే. ఏంటి మహిమ జీవనం? అనుదినము నూతనపరచుతున్న తండ్రి. అనుదినము తండ్రి నూతనపరచాలంటేనో, అనుదినము తండ్రి నూతనపరచాలంటేనో మా బహిరంగ పురుషుడు కృషించుచున్నాను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు. ఈ బహిరంగమైనటువంటి పురుషుడు కృషించకుండా, ఈ బహిరంగమైనటువంటి ఇటురండి ముందుకు వచ్చి కూర్చోండి, వెనకాల ఖాళీ. ఈ బహిరంగమైన పురుషుడు కృషించకుండా ఏం లేదు. అంతరంగ పురుషుడు నూతనపరచబడటం అనేటటువంటిది లేదు. ప్రియమైన వారులారా, ఏమా కొరింథీయులకు అందుకే వినాలనేది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-18 అవసరం శాస్త్రం లేదా? చాలా. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినము నూతనపరచబడుచున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. యువర్ ఫిజికల్ immunities and comforts, remember, cannot disqualify the truth of God's word. మీ బహిరంగ జీవితంలోని గొప్పతనాలు కానీ సుఖ సౌఖ్యాలు కానీ దేవుని వాక్య సత్యమును ఎన్నడూ కొట్టివేయనేరవు. బాగా గుండ్రంగా ఉండాలనుకుంటావా?
తిని తాగాలనుకుంటావా? నొప్పి లేకుండా ఉండాలనుకుంటావా? తండ్రి ఇచ్చే అభిషేకం ఏంటది? అనుదినము నూతన పరిచేటటువంటి తండ్రి అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. అందుకే గుర్తుపెట్టుకోవాలి ఆ మాట, అందరూ గుండెల మీద రాసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా, స్త్రీల గురించి చెప్పినా పురుషులు కూడా గుండెల మీద రాసుకోవాలి. సుఖభోగములయందు బ్రతుకున్నది బ్రతికి చచ్చిన దానితో సమానం అన్నారన్నమాట. సుఖభోగం అంటే ఏదో పాపం చేయటం అని కాదు, నీ చర్మాన్ని నువ్వు కాపాడుకోవటమే సుఖభోగం. ఇఫ్ యు లివ్ ఇన్ ఏ కంఫర్ట్ జోన్, యు ఆర్ ఎ లివింగ్ డెడ్. బహిరంగ పురుషుడు కృషించకుండా తండ్రించేటటువంటి అభిషేకంలోని కావాలి. నాకు ఉద్యోగం ఉంది, నాకు సద్యోగం ఉంది, నాకు ఆ పని ఉంది, నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ నొప్పి ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పి నొప్పి తగలకుండా కంఫర్ట్ జోన్లో ఉండు. ఏం పోగొట్టుకుంటావు? దినమో తనపరిచేటటువంటి తండ్రి యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. ఆ అభిషేకంలో ఉన్నటువంటి మహిమ జీవనాన్ని చూసి ఇంత కడుపు మంటతో చెవటం, ఆ మహిమ జీవనాన్ని చూసి అయ్యో పోగొట్టుకుంటున్నారే అని బాధతో చావటం అన్నమాట. అది మీ మీద ద్వేషం కాదు, ఈర్ష్య అంతకంటే కూడా కాదు. ఈ మహిమ జీవనంలోనికి రావాలంటే ఏం కావాలా? నూతన పరుస్తూ ఉన్నటువంటి తండ్రి ఇచ్చే అభిషేకం కావాలి. తర్వాత అనుక్షణము అదృశ్యమైన వాటిని కనపరచుచు ఉన్న కుమారుడు. అయ్యా ఎట్లాగయ్యా? మేమే దృశ్యమైన వాటిని కాదు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నామన్నారా? ఒకరోజు చూసి వదిలేస్తున్నామన్నారా? నిదానించి చూస్తూ ఉన్నాం. ఎవ్రీ మినిట్. ఏమిటి? అదృశ్యమైనవే. అయ్యో క్షమించయ్యా, ఈరోజు నేను ఫోన్ ఎత్తుకుంటే 3 గంటలకో బయటపడతాను. ఈరోజు నేను ఫోన్ ఎత్తుకుంటే 3 గంటలకో బయటపడతానే. ఏం చూస్తూ? దృశ్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని. దృశ్యమైన వాటిని. అయ్యో పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా ఈ కుమారుని యొక్క అభిషేకం నాకు ఇవ్వయ్యా, ఇస్తే అప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి? అనుక్షణము కూడా అదృశ్యమైన వాటినే చూస్తూ ఉండగలను. తర్వాత అంతకంతకు మహిమ భారమును కలిగించుచున్న ఆత్మ తండ్రి. ఆత్మ తండ్రి యొక్క అభిషేకం ఏం చేస్తుంది? మహిమ జీవనంలో అంతకంతకు కూడా మహిమ భారం కావాలా, లోక భారం కావాలా? ఇవన్నీ కాదులే, సంసార భారం కావాలా? ఏంది? ఈ సంవత్సరం ఎట్టాగైనా కొడుకు పెళ్లి చేయాలా? ఏమిటిది? ఈ సంవత్సరం ఎట్లయినా సరే ఉద్యోగం సంపాదించాలా నా కొడుక్కి. ఈ సంవత్సరం ఎట్లయినా సరే బండి కొనేయాల్సిందే, నేను బండి కొనేయాల్సిందే. ఏమిటిది? దీని మీద ఉండే పట్టు, లోక భారాల మీద ఉండేటటువంటి తాపత్రయమైన పట్టైన జాగ్రత్త ఏం చేయదు? మహిమ భారాన్ని నెరవేర్చదు. మహిమ భారం అనేటటువంటిది చెప్పండి అంతకంతకు కూడా మనం కలుగుతూ ఉన్నప్పుడే ఈ మహిమ జీవనంలో త్రిత్వ తండ్రిచ్చేటటువంటి అభిషేకాన్ని మనం అందుకోగలం. అందుకొరకే లోక జీవనంలో ఏం కావాలా? అనిచేటటువంటి తండ్రి కావాలి, ఆకలి కలుగు చేసే కుమారుడు కావాలి, ఆహారమిచ్చే ఆత్మ తండ్రి కావాలి. ఆయన్ని అనసాలు ఎప్పుడు కూడా అణిచిపెట్టయ్యా, ఎప్పుడు కూడా అణిచిపెట్టు, చితం కొట్టేసే నన్ను, ఏం కనపడి మాక, ఎప్పుడు కూడా అణిచిపెట్టు, ఎప్పుడు కూడా ఏదో ఒక ఆకలి తప్పు, ఆకలిలోనే ఉంచు నన్ను, నకనకలాడుతూ ఉండాలా. అయ్యా కనికరించరా? మందస్థితిలో ఉన్న వారికి ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో పాములు ఉన్నటువంటి పిల్లలకి ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుకే జాగ్రత్త. లోక జీవనాన్ని సరిచేసుకోగలిగితే, ఈ దివ్యమైన తైలాభిషేకంలో లోక జీవనాన్ని సరిచేసుకోగలిగితే మహిమ జీవనంలో మహిమ భారం కూడా అంతకంతకు కలిగించుకుంటారు. లేదా చెప్పాను కదా, స్టార్టింగ్లోనే చెప్పేశాను ఏమని, ఇప్పుడు ఈరోజు ఇక్కడ అన్ని చెప్పినా వినకపోతే రేపు అక్కడ మీకు నేర్పిస్తారు. 7 ఏళ్ల శ్రమంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. దేర్ యు విల్ లెర్న్. రైట్, ఇక ఎక్కువ వివరించండి, నేను అయిపోయింది. తర్వాత మేఘ జీవనం, 9వది ఏ జీవనం?
మేఘ జీవనం కావాలా? మేఘ జీవనం 40వ అధ్యాయంలోకి వచ్చేయండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 35వ వచనం. మేఘ జీవనంలో అయ్యా లోక జీవనమా, సంఘ జీవనమా, ఇవన్నీ కాదంటున్నావా? ఆఖరికి మహిమ జీవనం కూడా కాదంటున్నావా? అయ్యా మేఘ జీవనంలోకి ఎప్పుడు వస్తానయ్యా? అమ్మా ఉందామా మేఘం కింద? మేఘం కింద ఉంటేనో ఏ మేఘం? షకీనా మేఘం కింద ఉంటేనో అది మేఘ జీవనం. మేఘ జీవనంలో కమ్ముకొనుచున్న తండ్రి, నింపుకొనుచున్న కుమారుడు, తేజరిల్ల చేయుచున్న పరిశుద్ధ. కమ్ముకొనుచున్న తండ్రి, నింపుకొనుచున్న కుమారుడు. అంతే కదా, ఖాళీగా ఉన్నాయి. శుద్ధీకరణ చేర కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. పేరుంది, పని లేదు. ఏ పేరు? శుద్ధీకరణాచారం నిమిత్తమైనటువంటి బాణలు అనే పెద్ద పేరు ఉంది. బాణలు కూడా పెద్దయే, సంఖ్య కూడా ఎక్కే. 1 కాదు 2 కాదు, పేరుంది, సంఖ్య అన్నీ ఉన్నాయి. 6 రాతి బాణలు. కానీ ఏమి లేదు, చుక్క నీరు లేదు లోపల. అక్కడ చుక్క అంతా ఖాళీ, అంతా ఖాళీ. ఏం చేశారు కుమారుడు? ఇదేంటయ్యా? ద్రాక్షారసం అడిగితే అవి నింపమంటున్నావు ఏంటయ్యా? ఇక్కడ కావాల్సింది ఏంటి? ఇంకేం పని లేదా మాకు? ఒకటి అవసరమైతే ఇంకోటి చెప్తావేంటయ్యా బాజిరి గారు నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? ముందు అది చేయాలా, ఇది చేయాలా? అది కదా చేయాల్సింది. ముందు అది చేసిగా తర్వాత ఇది చేయాల్సింది. అది చేయాలి, ఇది చేయాలా? విందు ప్రధానం బయటకు వెళ్ళి ద్రాక్షకాయలు కొనుక్కురండి అంటున్నాడు. ఏదో ఒకటి తెచ్చి ఒప్పించి ఏది దొరికితే అవి తీసుకురండి ఆయన. ఇప్పుడు ఆగింది అక్కడ, విందు ఆగింది, మసాలా ఆగి పోయి తీసుకురండి అంటున్నాడు. ఈయన ఏమంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఎవరయ్యా? అందరూ భోజనం చేస్తుంటే కాళ్ళు కడుక్కునేది ఎవరయ్యా? ఆ కాళ్ళు కడుక్కునేది నింపమంటావు ఏంటి నువ్వు? జాగ్రత్త, జాగ్రత్త. అందుకే అన్నారు అయ్యా, మన మానవ జ్ఞానం చెప్పండి దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మన మానవ కోపం, ఆగ్రహం దేవుని నీతిని నెరవేర్చదు. మన మానవ తాపత్రయం దేవుని ఉద్దేశాలు కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చదు. మన మానవ చెప్పండి మానవ వివేకం దేవుణ్ణి మహిమపరచలేదు. ఎంతకీ కూడా మనం ఎంత వివేకంగా ఉన్నా కూడా చెప్పండి ఏం చేయలేము, దేవుణ్ణి మహిమపరచలేము. అందుకే కుమారుడా నింపు నింపు నీ అభిషేకం ఈ మేఘ జీవనంలో ఎప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు నింపుతున్నావు. నువ్వు నింపితే చాలయ్యా. ఎందుకు? ఎవరు నువ్వు? కరెక్ట్గా కనెక్ట్ చేసేయండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచ్చిన సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఎవరైనా సమస్తాన్ని నింపుచున్నటువంటి పెండ్లి కుమారుడు. ఎప్పుడు నింపేటటువంటి తండ్రివే 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 తండ్రివే. అయ్యా 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 తప్పది ఈరోజు కింద కూర్చోవాలి. అయ్యా ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నింపేటటువంటి కుమారుడవు, నింపేటటువంటి కుమారుడవు, సమస్తాన్ని నింపుతూ ఉన్నటువంటి కుమారుడవు. తర్వాత ఓ పరిశుద్ధాత్మ తండ్రి నీవే తేజరిల్ల చేస్తూ ఉన్నావయ్యా. ఎవరు నువ్వు? అబ్బాబాబా తండ్రి ఏమో కమ్ముకొనేటట్లుగా చేస్తూ ఉన్నారా? ఎక్కడ? మేఘ జీవనంలో. కుమారుడేమో నింపుతూ ఉన్నారా? పరిశుద్ధాత్మ తండ్రి ఏమో తేజరిల్లటం అంటేనో చెప్పండి. అంతా జనకులు అంటే మానవ స్థితిని బట్టి అంటే మన గ్రహింపు కొరకు ఇలా ముఖం మీద చెయ్యి వేసి దించుకునేసరికి చెప్పండి హేడస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. మరలా అలా అనుకునేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు? 3వ ఆకాశంలోకి. మరలా అట్లా అనుకునే నూతన యెరూషలేములు. అంటే ఏమిటి అంతా? ఒక సెకనులోనే ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్మ తండ్రి? అది ఎందులో? మేఘ జీవనం. మేఘ జీవనంలో. ఈ మేఘ జీవనం కావాలంటారా? ఈ అభిషేకం కావాలా? అయ్యా చెప్పండి, నాకు లోక జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి, సంఘ జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి, సన్నిధి జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి,
సేవా జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి. తర్వాత విజయ జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి. విశ్వాస జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి. వినయ జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి. తర్వాత మహిమ జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి. తర్వాత మేఘ జీవనంలో నీ అభిషేకం ఇవ్వండి. చివరిది వివాహ జీవనము. కావాలా ఇన్ని జీవనాల మీద అభిషేకం? నాకు పెళ్ళి అయిపోయింది కదయ్యా, ఇంకేందయ్యా పెళ్ళి? చాలయ్యా, ఇంకొద్దు. ఏందయ్యా మళ్ళీ పెళ్ళి అంటావా? నాకు 80 ఏళ్ళు అయితే. అవును అవును. ఏంటది? వివాహ జీవనం. ఎక్కడ? మధ్యాకాశంలో, నూతన యెరూషలేములో, నూతన యెరూషలేములో, ఆ వివాహ జీవనంలో చెప్పండి, ఉత్సవము చేయుచున్న తండ్రి, ఉత్సవము చేయుచున్న తండ్రి, విందు చేయుచున్న కుమారుడు, విందు చేయుచున్న కుమారుడు, అలంకరించుచున్న పరిశుద్ధ. అయ్యా అయ్యా, ఎప్పుడయ్యా ఈ యొక్క మహిమ గొర్రెపిల్ల యొక్క ఈ వివాహోత్సవములోనికి నేను ఎప్పుడయ్యా రాగలిగింది? ఈ గొర్రెపిల్ల యొక్క ఈ వివాహ జీవనములో గొర్రెపిల్ల భార్యగా నేనే సిద్ధపడటానికి, ఆయత్తపడటానికి ఏం చేస్తున్నావు తండ్రి? ఉత్సవం చేస్తూ ఉన్నావు అంతే. ప్రతి దినము కూడా ఉత్సవమే, నాకు ఉత్సవమే. ఆ ఉత్సవమే తండ్రి చేసే ఉత్సవమే నాకు ప్రోత్సాహము. కనుక ఉత్సవము చేయించు ఉన్నటువంటి తండ్రి, విందు చేయించు ఉన్న కుమారుడు, జగతి ఎరుగని సౌఖ్య భోజనం ఎప్పుడు కూడా పెడుతూనే ఉంటారు ఆయన. అదే విందు కుమారుడు చేసేటటువంటి. తర్వాత అలంకరించుచున్న అయ్యా అయ్యా, ఆయన బాధ్యతలతో అలంకరించుకుని ఉన్నదన్నావే నాయన. ఎప్పుడయ్యా పరిశుద్ధాత్మ తండ్రి ఈ వివాహ జీవనంలోని అయ్యా ఈ గొప్ప స్థితికి నన్ను నడిపించేదని, లోక జీవనంలో నుండి ఎక్కడికి వెళ్ళడానికి ఈ అభిషేకాన్ని వాడుకోవాలి? వివాహ జీవనంలోనికి వెళ్ళడానికి వాడుకోవాలి. అటు దివ్యమైన తండ్రితను ఆత్మ తండ్రి కూడి వచ్చినటువంటి మన కళ్ళకు సదాకాలం మేఘమెక్కి పెండ్లి కుమారునిలోని మర్మమైన ఐక్యతలోని కొచ్చు పర్యంతము ఈ తైలాభిషేక దీవెనను స్థిరపరిచి మహిమ పొందును గాక. ఆమేన్.